ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మీదనే కొంత చర్చ జరుగుతూ ఉంది. గ్రహణం తర్వాత ఏం చేయాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, గ్రహణానికి ముందు ఏం చేయాలన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ గ్రహణంకి సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చంద్రశేఖర్ శర్మ గారు తొలివేలుతో జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడి మిగిలినటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. సో ఏంటంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణకు సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి డిస్కషన్ చేస్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం విషయం పట్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడైనా గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఖగోళ శాస్త్రంలో సైంటిఫిక్ గా చూస్తే గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు చంద్రుడు అంటే విశేషమైన ఔషధీ గుణాలు ఉత్పత్తి అవ్వడానికి ముఖ్యమైన కారకుడు చంద్రుడు అండి. ఆయనకి విషపూరితమైనటువంటి ప్రభావం ఏర్పడినప్పుడు ఈ ఔషధీ గుణాలు వ్యక్తపరచకుండా ఉంటుంది. చంద్రుడి యొక్క గాలి కానీ చంద్రుడి యొక్క నీడ కానీ భూమి మీద పడకుండా ఉంటే ఏమవుతుంది, ఔషధీ గుణాలు వ్యక్తపరచడం ఉండడం, విషపూరితమైనటువంటి పదార్థాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. చంద్రుడు అంటే ఔషధి గుణాలని ఉత్పత్తి చేయించడానికి మూల కారణం. కాబట్టి అటువంటి సైంటిఫిక్ రీజన్ గా నేను చెప్తున్నది. కాబట్టి ఔషధి గుణాలు ఎప్పుడైతే ఉత్పత్తి అవ్వడం ఆగుతుంది అనుకోండి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సైంటిఫిక్ గా చంద్రగ్రహణాన్ని పాటించాలనేది, తినే పదార్థాలు కానీ వండుకునే పదార్థాలు కానీ అంటే ప్రకృతితో కాకుండా మనము తయారు చేసుకున్న పదార్థాల్లో విషపూరితమైనటువంటి ఒక వాతావరణంలో చంద్రుడు హస్తగతమైన సమయంలో ఉంటే అవి విషపూరితమవుతాయి. కాబట్టి అవి తినకూడదు. ఇంత లోపల తిని ఉండాల, కడుపులో ఉన్నది కూడా ఇబ్బంది వస్తుందని 6 గంటల ముందు భోజనం చేయాలని చెప్పడం. ఆ తర్వాత చంద్ర గ్రహణం పట్టిన సమయంలో దైవానుగ్రహం తప్పకుండా ప్రతి మనిషికి ఉండాలని చెప్పి దేవుడి పారాయణము జపము చేసుకోవడం. ఇంకోటి, దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో ఉండేటువంటి ఎనర్జీ తగ్గుతుందని, ఆ మంత్రబల శక్తి తగ్గుతుందని ఆ దర్భలు వేసి పెట్టడం, ఆ తర్వాత ఆ దేవాలయాల్ని మూసివేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక గ్రహణం పట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అటువంటి ఎనర్జీ ఎవరికి కూడా, ఇప్పుడు భగవంతుడికి యంత్రస్థానమే బలం. విగ్రహం ఎంత పెద్దగా ఉన్నా కింద యంత్రబలమే చాలా గొప్పది. ఆ యంత్రబలం బలంగా ఉండాలంటే మంత్రబలం పెరగాలి. మంత్రబలం పెరగాలంటే ఈ సమయంలో ప్రతి బ్రాహ్మణుడు కానీ వైదిక ధర్మం తెలిసిన ప్రతి మనిషి కూడా ఇంత మంత్ర ఉచ్చారణ అవన్నీ కూడా మంత్రం జపం చేసుకుంటే శక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని ఆ రకంగా పాటిస్తే బాగుంటుంది. ధర్మ వేదంలో చెప్పింది, శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నటువంటి మంచి మాట. కాబట్టి గ్రహణం కంటే ముందు 5-6 గంటలు భోజనం చేయకుండా ఉండడం, గ్రహణానంతరం చక్కగా శుద్ధిగా మళ్ళీ మైల స్నానం చేసి ఆ తర్వాత చక్కగా విడుపు స్నానం 2 చేసి ఆ తర్వాత మళ్ళీ వండుకొని భోజనం చేయడం ఆరోగ్యప్రదము, ప్లస్ దైవిక శక్తిని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణంతో ఎవరికైతే ఇబ్బంది లేదంటే కదా, అంటే గతంలో కొన్ని గ్రహణాలు సమయంలో మనం చూసాం. సో గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. డైరెక్ట్గా చంద్రగ్రహణం యొక్క వెలుతురు వాళ్ళ మీద పడడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రహణ సమయంలో మీరు బయటికి వెళ్ళొద్దు, పడుకున్న చోటనే ఉండాలన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు కూడా విన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈ చంద్రగ్రహణం విషయంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సాధారణంగానే ఉండొచ్చా? సహజ సిద్ధంగా గర్భిణీ స్త్రీలకు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారంటే, ఒక మనిషికి కడుపులో పెరుగుతున్న పిండం అతి సున్నితమైంది. మీరు గమనించండి, వాళ్ళు దబదబ నడవకండి, చేయకండి, అక్కడ తిరగకండి అని చెప్తూ ఉంటారు. అంటే తొందరగా ఎప్పుడైనా చిన్న పిల్లలకు తొందరగా అటాచ్ అవుతుంది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ. మీరు గమనించండి, బాగా సౌండ్ చేస్తే కూడా పిల్లలు భయపట్టేస్తారు. మీకు తెలుసు కదా, 2 సంవత్సరాల లోపు వాళ్ళు కానీ 1 సంవత్సరం లోపు వాడు కానీ కడుపులో ఉండే పిండం అంటే చాలా పవిత్రమైంది, చాలా సున్నితమైంది. అటువంటి వాటిపైన నెగిటివ్ ఎనర్జీ పడకూడదు ఎక్కడ కూడా.
పడితే వాటికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పడం. ఇప్పుడు తిన్న పదార్థం గర్భిణీ స్త్రీలు ఏమైనా తిన్నారనుకోండి గ్రహణ సమయంలో, కడుపులో పోయి అది విషంగా మారి ఆ గర్భంలో ఉండే పాపకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పాటించాలని వెనకటి నుంచి ఆ శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. అదే చెప్పాను కదా, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా పాటించాలి. ఒక్కటే మాటగా చెప్పాలనుకుంటే నేను పాటించను చేయను అంటే దానికి ఎవరం కూడా ఏం చేయలేము. ఎందుకు చేయలేము అంటే అది మన సనాతన ధర్మాన్ని కానీ ఖగోళ శాస్త్రాన్ని కానీ నమ్మని వాళ్లకు మనం ఏం చెప్పలేము దాని గురించి. ఖగోళ శాస్త్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలో మీకు తెలుసు కదా, ఎప్పుడైనా కూడా చంద్రుడు ఔషధీ గుణాలను చంద్రుడే లేడు మనకి అనుకుంటే ఔషధీ గుణాలు ఎట్లా ఉత్పత్తి అవుతాయి? ఆయుర్వేదం నమ్మిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, చాలా వాల్యుబుల్ అంశాలు చెప్పారు. ఇది ఓవరాల్ గా మాత్రం చంద్రగ్రహణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు, కానీ కొంత విష పదార్థంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ చంద్రగ్రహణం సమయంలో. కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు, పిల్లలు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ శర్మ గారు చెప్తున్నారు. మరోవైపు ఆలయాలకు సంబంధించి కూడా ఈ గ్రహణ సమయంలో కొంత దేవుడి యొక్క శక్తి తగ్గుతుంది, దేవాలయాల మీద ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అందుకే గుడి యొక్క ద్వారములు మూస్తారు. గ్రహణము అనంతరం గుడి యొక్క ద్వారములు తెరిచి గుడిలో మరి మొత్తం పూర్తి స్థాయి ఆ గుడి ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా చేసిన తర్వాత, అక్కడ పూజలు పునస్కారాలు చేసిన తర్వాత, అభిషేకాలు ఇతర అనేక రకాలైనటువంటి మరి దీపార్థనలు చేసిన తర్వాత ప్రజల యొక్క సందర్శనార్థనం, ప్రజల యొక్క వాళ్లకు ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని దర్శించుకోవడానికి వెసులుబాట్లు కల్పిస్తారు. సో ఇదంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఒక భాగము. మరి ఈ గ్రహణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ గ్రహణ సమయాల్లో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సో వాటిని పాటించే వాళ్ళు పాటిస్తారు, కాదని వాటిని కొట్టి పరేసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం ఏం చెప్పినా నమ్మలేరు. సో అది వాళ్ళ ఇష్టం. కానీ గ్రహణ సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ చిన్నపిల్లల మీద, గర్భిణీ స్త్రీల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా చిన్నపిల్లలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా గ్రహణానికి సంబంధించి మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి గ్రహణం, 3:30కి స్టార్ట్ అయినటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఇక కంటిన్యూ అవుతుంది 6:47 వరకు, అంటే ఆల్మోస్ట్ 7 వరకు ఈ చంద్రగ్రహణం ఉండబోతున్నది. 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 6:22, 6:47 అంటే 20 నిమిషాల పాటు మనం ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావము, దాని యొక్క సందర్శన అనేది ఉంటుంది. కాబట్టి మరి తెలుగు రాష్ట్రాలు మాత్రం 6:20 నుంచి 6:47 వరకు సో సంపూర్ణంగా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి అందుబాటులో ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. సంపూర్ణ చంద్రగ్రహణం మొదలైంది. సో ఇప్పటికే వివిధ దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 6:20 నుంచి 6:47 వరకు, అంటే దాదాపు 27 నిమిషాల పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వెనక ఏం జరగబోతుంది అంటే, ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో నిజంగా దేవాలయాలకు వెళ్ళొద్దా? ఇప్పటికే దేవాలయాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. చంద్రగ్రహణం వీడిన తర్వాతనే మళ్ళీ దేవాలయాలు, దేవుళ్ళ దర్శనాలు కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం టైంలో ప్రధానంగా పిల్లలు కావచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇతర ఎవరైనా సరే, వృద్ధులైనా సరే, అసలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇదన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చంద్రకాంత్ శర్మ గారు ఉన్నారు, ప్రస్తుతం మనతో పాటు తొలివేలుతో జాయిన్ అవుతున్నారు. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంపూర్ణ
చంద్రగ్రహణం మీదనే కొంత చర్చ జరుగుతూ ఉంది. గ్రహణం తర్వాత ఏం చేయాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, గ్రహణానికి ముందు ఏం చేయాలన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ గ్రహణం సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చంద్రశేఖర్ శర్మ గారు తొలివేలుతో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మిగిలినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. సో ఏంటంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణకు సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి డిస్కషన్ చేస్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం విషయం పట్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడైనా గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఖగోళ శాస్త్రంలో సైంటిఫిక్ గా చూస్తే గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు చంద్రుడు అంటే విశేషమైన ఔషధీ గుణాలు ఉత్పత్తి అవ్వడానికి ముఖ్యమైన కారకుడు చంద్రుడు అండి. ఆయనకి